నేడు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులన్న చాలా తక్కువ భావంతో చూస్తున్నారు సామాన్య జనం. ఇక సామాన్య జనం కూడా తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే నామోషీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల కోసం వెళ్ళడం కూడా నామోషీగానే ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డాక్టర్లు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. అయితే కొన్ని చోట్ల సౌకర్యాలు లేకపోవడం, కొంతమంది డాక్టర్ల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ ఆసుపత్రులకు చెడ్డ పేరు వచ్చింది. దాన్ని చెరిపేయడానికి ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ భార్యలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచారు. తాజాగా ఒక ప్రభుత్వ జడ్జి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఓ ప్రభుత్వ జడ్జి డెలివరీ కావడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమవుతోంది. నల్లగొండ జిల్లా మున్సిప్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి స్వప్న పురుడు పోయించుకోవడానికి కొత్తగూడెంలో సన్యాసి బస్తీలోని తన పుట్టినింటికొచ్చారు. పురిటి నొప్పులు రావడంతో కొత్తగూడెంలోని స్థానిక ప్రభుత్వ మాతా శిశు కేంద్రానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ప్రసవం కోసం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన స్వప్న రెండో కాన్పులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నా పేరు ధరావత్ రమేష్, మాది బొమ్మనపల్లి. ఇవాళ పొద్దున రామవరం హాస్పిటల్ రావడం జరిగింది, మాతా శిశు హాస్పిటల్కి. ఇక్కడ వైద్యం అన్నీ చాలా బాగున్నాయి. మార్నింగ్ 9:30కి వస్తే ఈవినింగ్ 4:30 లోపు సిజేరియన్ అయిపోయింది మాది. ఫస్ట్ సిజేరియన్ కూడా ఇక్కడే చూపించాం. అన్ని విధాలుగా మాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా బాగుంది. మా డాక్టర్లు చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్కి ధన్యవాదాలు. తనకు ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం చేశారని స్వప్న అన్నారు. డాక్టర్ సాగరికకి ఆసుపత్రి సిబ్బంది అందరూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ కూడా ఎలాంటి అపోహాలు పెట్టుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలని ఆమె కోరారు. స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు, నైపుణ్యం ఉన్న వైద్యులున్నారని తెలిపారు. చాలా బాగా చికిత్స చేస్తున్నారని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వప్న. నా పేరు శాంత్ అండి. నేను కొత్తగూడెంలో న్యాయవాదిగా చేస్తున్నాను. మా అమ్మాయి కూడా సివిల్ జడ్జి అండి. ఎడమనూరులో తను జడ్జిగా చేస్తాను, సివిల్ జడ్జిగా. వచ్చిందండి తను మా ఇంటికి వచ్చిందండి. పుట్టినప్పుడుతో బాధపడుతుంటే నేను వెంటనే మాతా శిశువు రామవరంలో తీసుకొచ్చాను. వెంటనే డాక్టర్స్ కూడా స్పందించి ఆపరేషన్ చేశారండి. చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆడపాప నాకు మనగారు పుట్టింది. సో నేను ప్రజలకు తెలియజేది ఏంటంటే, అసలు బయట ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు హాస్పిటల్లో చాలా బాగా అన్ని అవేర్నెస్గా చాలా బాగా అన్ని ట్రీట్మెంట్లు కూడా బాగున్నాయి, లక్షలు కూడా బాగున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎంతోమంది ప్రజలు మాకు తెలియక వాళ్ళు వెనుకబడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయించి సక్సెస్ఫుల్ చేయించుకోవాలని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. స్వప్నకు ఆదివారం తెల్లవారుజామున పెయిన్స్ రావడంతో ప్రభుత్వ మాతా శిశు కేంద్రం MCHలో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల పరీక్షలు చేసి కేస్ హిస్టరీ స్టడీ చేసిన అనంతరం బేబీ బ్రీచింగ్ పొజిషన్లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్జరీ ద్వారా డెలివరీ చేయడం జరిగిందని గైనకాలజిస్టు డాక్టర్ సాగరిక తెలిపారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పొందడం పట్ల ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తోందని డాక్టర్ సాగరిక అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అంటే సండే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30-3 o'clock అట్లా ఎర్లీ మార్నింగ్ జడ్జ్ మేడం గారు, నల్గొండ డిస్ట్రిక్ట్ జడ్జ్ స్వప్న మేడం గారు రావడం జరిగింది. షీఈ్ సెకండ్ గ్రావిడా అండ్ ప్రీవియస్ ఒక అబోర్షన్ హిస్టరీ ఉంది అండ్ 32 years ఓల్డ్. తను లేబర్ పెయిన్స్తో వచ్చారు. చూస్తే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది. బ్రీచ్ అంటే ఎదురు కాళ్ళతో ఉంది అంటాం కదా, ఆ పొజిషన్లో ఉంది అనమాట. సో మేము అంటే ఆల్రెడీ లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యి బ్రీచ్ ఉన్నప్పుడు యూజువల్లీ నార్మల్ డెలివరీకి మనం అలో చేయము, కొంచెం రిస్కీ ఉంటుంది నార్మల్ డెలివరీ. అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్ బ్యాడ్ ఆప్షన్ హిస్టరీ ఉంది. బేబీ కూడా యావరేజ్ సైజ్ కంటే కొంచెం బిగ్ బేబీ ఉంది అని ఎమర్జెన్సీ సిజేరియన్ చేయడం జరిగింది, ప్లాన్ చేశాము.
అరౌండ్ ఎర్లీ మార్నింగ్ విత్ ఇన్ 1 అవర్లో ఎమర్జెన్సీ సెక్షన్ ప్లాన్ చేసాము. అరౌండ్ 4:47 AM ఫీమేల్ బేబీ డెలివరీ జరిగింది. సో బేబీ అండ్ మదర్ హెల్తీగా ఉన్నారు. ఇంటర్ ఆపరేటివ్ కానీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అన్ఈవెంట్ఫుల్ అండి. బోత్ ఆర్ హెల్దీ అండ్ ఆఫ్టర్ 48 hours ఆల్సో మదర్ వాంట్స్ టు గెట్ డిశ్చార్జ్. మదర్ అండ్ బేబీని డిశ్చార్జ్ చేసాము. సో యూజువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకి ఓన్లీ పూర్ పీపుల్ వెళ్తారు అండ్ డాక్టర్ సరిగ్గా పట్టించుకోరు అనే అపోహ ఉంటుంది. సో దాన్ని బ్రీచ్ చేయడం కోసము మాకు జడ్జి గారు ఇక్కడికి వచ్చి డెలివరీ చేయించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎలాంటి హోదాలో ఉన్నా కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయడం వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందని జడ్జి స్వప్నకి ప్రసవం చేయడం తమ అదృష్టమని అంటున్నారు డాక్టర్లు. ఈ అవకాశం తమకిచ్చినందుకు జడ్జి స్వప్నకు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్లు. స్వప్న ప్రసవం వల్ల ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అపోహలు తొలగిపోతాయని భావిస్తున్నారు వైద్యాధికారులు. గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ సునీల్ దత్ లాంటి జిల్లా స్థాయి అధికారులు సైతం తమ భార్యలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించడంతో సామాన్య జనాలకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు చేయించుకోవడానికి సామాన్య జనం కూడా ఆసక్తి కనబర్చుతారని ఆశిద్దాం.